హలో గైస్, ఇన్స్టాగ్రామ్లో కొన్ని డిఎమ్స్ చేశారు. ఏంటంటే బ్రో, మనం ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళ స్టోరీ వాళ్ళకి తెలియకుండా చూడొచ్చా, ఇది పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకు పాసిబుల్ కాదండి? ఈజీగా చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు మీ ఫ్రెండ్ అయినా కాకున్నా, మీరు వాళ్ళని ఫాలో అయినా కాకున్నా, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయినా కాకున్నా, ఇన్స్టాగ్రామ్లో ఎవరి స్టోరీ అయినా వాళ్ళకి తెలియకుండా ఈజీగా చూడొచ్చు. యూనో, దీనికి ఒక 2 మెథడ్స్ ఉంటాయి. అవి నేను మీకు ఈ వీడియోలో చెప్తా. సో దీన్ని యూజ్ చేసి మీ గర్ల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తో మీకు ఏదైనా గొడవలు అయినప్పుడు వాళ్ళ స్టోరీ మీకు చూడొద్దు అంటే చూడాలి అని ఉంటుంది క్యూరియస్గా, బట్ వాళ్ళకి తెలియొద్దు అని అనుకుంటే ఈ మెథడ్స్ వాడి ఈజీగా వాళ్ళ స్టోరీ చూడొచ్చు. వాళ్ళకైతే తెలియదు మీరు స్టోరీ చూసినట్టు. మరి ప్రైవేట్ అకౌంట్స్ కూడా చూడొచ్చా లేదా, ఇది పాసిబుల్ అవుతుందా లేదా అనేది మనం వీడియోలో చూద్దాం. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ టెక్నికల్గా మీకు ఇంకే డౌట్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి చాలా రీజన్స్ అండ్ టిప్స్ ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇచ్చిన. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది, ముఖ్యంగా క్రియేటర్స్కి చాలా యూజ్ అవుతుంది. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో మనం వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూడాలి, వాళ్ళకి తెలియకుండా ఎలా చూడాలి అనేది మాట్లాడుకుంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసి, ఇది మోస్ట్ పాపులర్ మెథడ్ అండి, చాలా మందికి తెలిసిందే. ఇప్పుడు వారేవా షెఫ్ అంకుల్ ఉన్నాడు. సో ఇప్పుడు ఈయన స్టోరీ ఏం పెట్టిండు అనేది మనం చూడాలి అని అనుకుంటే, సో ఫస్ట్ ఏం చేస్తా, ఈయన పక్కనది ఓపెన్ చేస్తా. ఈయన పక్కన ఎవరు స్టోరీ పెట్టారో వాళ్ళు ఓపెన్ చేసి జస్ట్ ఇలా స్లైడ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ మటన్ లివర్ ఫ్రై అని పెట్టిండి ఈయన. అంతే, ఎక్కువ డ్రాగ్ చేయొద్దు. జస్ట్ ఇట్లా డ్రాగ్ చేస్తే మనకు అర్థమైపోయింది కాన్సెప్ట్ ఏంటైనా, స్టోరీ ఏం పెట్టుకున్నాడో అర్థమైపోయింది. మళ్ళీ ఇందులో ఆయన పెట్టింది కూడా ఒకటే స్టోరీ పెట్టాడు. మీకు ఇక్కడ చూడండి 2-3 స్టోరీలు ఏం పెట్టలే. సో ఇప్పుడు మనం ప్రైమరీగా ఆయన స్టోరీ చూసేసినాము, బ్యాక్ వెళ్ళిపోయినా. చూడండి, ఇక్కడ నేను ఆయన స్టోరీ చూసినట్టు ఏం పడట్లేదు ఇక్కడ. సో ఈ విధంగా వేరే వాళ్ళ స్టోరీ ఓపెన్ చేయకుండా చూడొచ్చు. ఇది ఫస్ట్ మెథడ్. అయితే దీంట్లో ఒక కాంప్లికేషన్ ఉంటుంది. అదేంటంటే, ఇప్పుడు మనము ఇది పక్కంది ఇలా ఎలానైతే ఓపెన్ చేసినామో పక్కంది మీరు ఇట్లా ఎక్కువగా కనుక డ్రాగ్ చేశారనుకో, మనం వాళ్ళది చూసినట్టు పడిపోతుంది అన్నట్టు. సో అదొక మెయిన్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసిన, చూడండి ఆయన చూసినట్టే పడింది. ఎందుకు? నేను మరీ ఎక్కువ స్ట్రెచ్ చేసిన దాన్ని, అందువల్ల నేను చూసినట్టు పడిపోయింది అనేది. ఈ మెథడ్లో మనం కొంచెం ఎక్కువ డ్రాగ్ చేస్తే చూసినట్టు తెలిసిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు సెకండ్ మెథడ్ గురించి చెప్తా. సరే, మనం ఫాలో అయ్యే వాళ్ళ స్టోరీస్ మనకి ఇక్కడ ఈ స్టోరీ బోర్డులో మనకు ఆల్రెడీ చూపిస్తుంది. మరి మనము ఫాలో అవ్వని అకౌంట్స్ ఉంటాయి, వాళ్ళ స్టోరీ చూడాలంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇట్లా రీల్స్ చూస్తున్నామండి. ఇలా రీల్స్ చూస్తుంటే ఎవరో ఒకరు ఇట్లా స్టోరీ పెట్టుకొని కనిపించింది. ఇప్పుడు వీళ్ళ స్టోరీ మనం చూడాలంటే ఎట్లా? మరి వాళ్ళ యూజర్ నేమ్ ఏంటి అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళ యూజర్ నేమ్ ఉంది కదా, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ప్రియదర్శి గారి స్టేటస్ ఎట్లా చూడాలి, స్టోరీ ఎట్లా చూడాలి ఆయనకు తెలియకుండా అని అంటే, ఫైనల్ మెథడ్, టోటల్ బ్యాక్ వెళ్ళిపోండి. ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మీరు చూడండి, నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసా. ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీ వ్యూవర్ అని ఇలా సెర్చ్ చేయండి. అంతే, జస్ట్ దీన్ని ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. అందులో ఫస్ట్ వెబ్సైటే చూడండి, anonying.com అని వచ్చింది. సో ఈ వెబ్సైట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీ వ్యూవర్ అని వచ్చేసింది. దీని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చెప్తుంది చూడండి, యూజర్ నేమ్ ఆర్ లింక్ అంటుంది. అంటే మీరు వారి యూజర్ నేమ్ అని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, ఆర్ వాళ్ళ లింక్ అయినా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, ప్రొఫైల్ లింక్. ఇప్పుడు మనం ఎవరిది చూద్దాం అనుకున్నాం? ప్రియదర్శిది చూద్దాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? సో ఇక్కడ ఎంటర్ చేసేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే చూడండి, ఇక్కడ లోడ్ అవుతుంది. ప్రియదర్శి గారి ప్రొఫైల్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, అతను ఇట్లా 1 day ago ఈ పోస్ట్ చేశాడు, చూడండి ఇవన్నీ పోస్టులు చేశాడు. సో ఇదంతా మనకు లోడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి, అతను స్టోరీస్ ఏం పెట్టిండో తెలియాలి కదా. సో అందుకే ఇక్కడ స్టోరీస్ అనేది సపరేట్ సెక్షన్ ఉంది కదా, స్టోరీ మీద ట్యాప్ చేస్తే సో చూడండి స్టోరీ కూడా వచ్చేసింది. సో ఇది 23 hours ago ఇతను కోర్ట్ మూవీ తీశాడు కదా, సో కోర్ట్ మూవీలో స్టోరీ పెట్టుకున్నాడు. అండ్ అలాగే దీనికి సంబంధించిన రివ్యూ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ ఇంకోటి పెట్టిండు. అండ్ 19 hours ago ఇంకో స్టోరీ, అండ్ 19 hours ago ఇంకో స్టోరీ. సో ఇట్లా చాలా స్టోరీలు పెట్టిండు, ఒక్కటి కాదు. అండ్ ఈవెన్ మనం ఈ స్టోరీని ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డౌన్లోడ్ మీద ట్యాప్ చేసిన, చూడండి యువర్ ఫైల్ ఈజ్ రెడీ, డౌన్లోడ్, ఓపెన్. చూడండి ఇది వాళ్ళ స్టోరీ, ఇదైతే వీడియో. సో ఇక్కడ నుంచి మీరు దాన్ని ప్లే కూడా చేయొచ్చు ఆ వీడియోని. సో చూడండి, ఇక్కడ నుంచి ఆ వీడియో కూడా ప్లే చేయొచ్చు, స్టోరీలో ఏ వీడియో పెట్టుకున్నారు అని. 2 seconds వీడియో. ఇక్కడ నుంచి మీరు ఆ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టోరీలో ఏ వీడియో పెట్టుకున్నాడో ఆ వీడియోని డౌన్లోడ్, సేమ్ ఇందాకట్లాగే కథం డౌన్లోడ్ అయిపోతుంది. ఓపెన్ చేస్తే వీడియో ప్లే అవుతుంది. సో కాబట్టి చూసారు కదా, ఇంతే సింపుల్గా వేరే వాళ్ళ స్టోరీ వాళ్ళకి తెలియకుండా మనం చూడొచ్చు. బట్ కాకపోతే ప్రైవేట్ అకౌంట్స్కి చూడడం మాత్రం పాసిబుల్ అవ్వదు బ్రో.
వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేస్తే వేరే ఇంకొక అకౌంట్ నుంచి చూసుకోవచ్చు, లేదంటే మీరు వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి కూడా చూసుకోవచ్చు, విచ్ ఈజ్ ఓకే. బట్ కాకపోతే ప్రైవేట్ అకౌంట్స్ స్టోరీస్ వాళ్ళు పెట్టుకున్నారా లేదా వాళ్ళకి తెలియకుండా స్టోరీ చూడాలి అని అంటే మాత్రం పాసిబుల్ అవ్వదు. సో ఇదండి వీడియో. సో వీడియో మీకు యూజ్ అయింది అని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలి అనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి, నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, బాయ్.